వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సోమవారం సంక్రాంతి పండుగ సందర్భంగా మత్తే చలపతిరావు రమాదేవి దంపతులు వారి కుటుంబ సభ్యులు శ్రీ షిరిడి సాయి నిరాశ్రయుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈ ఆశ్రమ వ్యవస్థాపక నిర్వాహకులు చందన, సత్యనారాయణ, సునీత, అన్నదాత సుఖీభవ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు కుర్ర శ్రీనివాసరావు, కొత్తగోర్ల శ్రీనివాసరావు, అరికాటి బాలసుబ్రహ్మణ్యం, అబ్దుల్ రజాక్, మునిపల్లి వెంకట రఘునాథరావు, ఓలేటి వెంకట ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. మహాసంక్రాంతి పర్వదిన సందర్భంగా మా అన్నదాత సుఖీభావ తరపున ఈ షిరిడి సాయి ఆశ్రమం నిర్వాహకులకి మరియు ఇక్కడ ఉండేటటువంటి పెద్దలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన టీంలో ముఖ్యులైనటువంటి రమాదేవి గారు, అదేవిధంగా మత్తే చలపతిరావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మొత్తం పండుగ అని చెప్పేసి సంక్రాంతి సందర్భంగానే ఈ కార్యక్రమం అనేది ఈ వృద్ధుల మధ్య పెద్దల మధ్య జరుపుకోవాలనే సదుద్దేశంతో మేడం గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు పండగ సందర్భంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము ఇక్కడ లోన్లీగా ఉన్నాము, మేమే ఉంటే కనుక మేము ఇక్కడ ఉండకపోతే మా ఫ్యామిలీస్తో పాటు వాళ్ళతో ఉండి ఎంజాయ్ చేసేవాళ్ళం అనే ఫీలింగ్ వాళ్ళకి రాకూడదనే ఉద్దేశంతో ఆ వృద్ధుల సమక్షంలో మేము కూడా ఈ పండగ చేసుకోవాలనే ఉద్దేశం అయితే నాకు కలిగింది. దానికోసం అనే చెప్పి నేను కూడా ఈ పెద్దవాళ్ళ సమక్షంలో వాళ్ళ ఆశీస్సులతో అందరికీ వాళ్ళ ఆశీస్సులు అందజేయాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కూడా చక్కగా ఆనందంగా ఉండాలి. ఈరోజు వాళ్ళు ఏ విధమైన బాధపడకుండా మేము ఇవాళ మా ఉన్నాము, ఆనందంగా గడిపాము అనే ఒక చిన్న కోరికతోనే ఈ ప్రోగ్రాంను పెట్టాము. తెలుగువారి సాంప్రదాయాల పండుగ సంక్రాంతి అని జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మండలంలోని పెదరావూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి మంటలకు మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి ఇంట కోటి కాంతులు నింపాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నిజంగా మన రైతుని గౌరవించుకునే విధంగా, మన పల్లెల్లో మన జీవితాలని గుర్తించుకునే విధంగా, సాంప్రదాయబద్ధంగా మన సంస్కృతిని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఈరోజు భోగి మంటలు వేసుకోవడం, రేపు సంక్రాంతి పండుగ, ఎల్లుండి కనుమ, వీటి గురించి లక్షలాది మంది తిరిగి వచ్చి మన పల్లెల్లో ఒక చక్కటి ఆనందాన్ని నింపగలిగారు. వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న దుస్థితి గురించి, దుర్మార్గమైన ఆలోచనలతోటి వీళ్ళు చేస్తున్న పరిపాలన గురించి ప్రజలందరూ కూడా విసుకెత్తిపోయి భోగి మంటల ద్వారా నిరసన కార్యక్రమాలు కూడా అనేక ప్రాంతాల్లో ఈ రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామాల్లో ఈ చీకటి జియో కాపీలు, అదేవిధంగా ఎన్నో దాడులు, మానసికంగా కొన్నేమో అసలు ఊహించని విధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల పైన కూడా వీళ్ళు కావాలని ఇబ్బంది పెట్టే విధంగా, భయపెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు గత 4.5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీ పిలుపు మేరకు ఇరుపక్షాల నుంచి నాయకులు అన్ని 175 నియోజకవర్గాల్లో ఈరోజు ఉదయం మందడంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా మేము నిర్వహించిన కార్యక్రమంలో కూడా ఏ విధంగా ఈ ప్రభుత్వం మోసం చేసిందో అనేక కార్యక్రమాలపైన, ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఉపాధి కల్పిస్తాం, డిఎస్సి నోటిఫికేషన్ తీసుకొస్తాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, జీతాలు పెంచుతాం, సరైన సమయంలో ఖచ్చితంగా రైతులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని ఆదుకుంటాం అనే అంశాలపైన వీళ్ళు ఏదైతే మాడారో అవి ఎక్కడ కూడా వీళ్ళు పూర్తిగా న్యాయం చేయలేని పరిస్థితుల్లో ప్రజల్లో ఒక ఆందోళన వచ్చింది. ఎన్నికలు
ఇంకా కేవలం 80 రోజులు దూరమే ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు చేసిన పరిపాలన కేవలం కొంతమంది వ్యక్తులకే ఉపయోగపడే విధంగా, వారికి వారి కుటుంబానికి ఆస్తులు పెంచుకునే విధంగా ఉపయోగపడ్డారు తప్ప రాష్ట్రంలో అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడ చేసుకోలేకపోయారు. ఈ రోజున మనం కొలిపర్ నుంచి తెనాలి రావాలంటే గంట పడుతోంది. గతంలో మనం 17 వంతెనలు నిర్మాణం చేసి డబుల్ రోడ్ వేసి రహదారులన్నింటినీ కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఇతర ప్రాంతాల నుంచి సరుకు కొనుక్కోవడానికి, ధాన్యం కొనుగోలు చేయడానికి మారుమూల ప్రాంతాలకు కూడా తరలి వచ్చి లారీల ద్వారా సేకరించడానికి మనం ఒక అవకాశం కల్పించాం. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబంలో రాజకీయ విభేదాలు బయటపడ్డాయి. రాయపాటి సాంబశివరావు కుటుంబంలో రంగారావు టీడీపీ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. రాయపాటి కుటుంబం టీడీపీతోనే ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ ఆయన కూతురు శైలజ ప్రకటించారు. రాయపాటి నివాసంలో మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ శైలజ మాట్లాడుతూ రాయపాటి కుటుంబం అంటే మొదటి నుంచి ఒకటే కుటుంబం అని, రాయపాటి కుటుంబంలో నేడు రాజకీయ కలహాలు వచ్చాయన్నారు. రంగబాబు రాజకీయ లబ్ధి కోసం టీడీపీపై ఆరోపణలు చేశారన్నారు. టీడీపీపై రంగబాబు అభిప్రాయం సరికాదన్నారు. తాము టీడీపీతోనే ఉంటామని స్పష్టం చేశారు. రంగబాబు టీడీపీ అమరావతి పరిరక్షణపై చేసిన విమర్శలను ఖండిస్తున్నామన్నారు. అమరావతి పరిరక్షణ సమితి దగ్గర అన్ని లెక్కలు, ఆధారాలు ఉన్నాయన్నారు. రాయపాటి సాంబశివరావు కూడా పార్టీ వేడరని భావిస్తున్నామన్నారు. నేను కానీ మా బ్రదర్ అన్నయ్య కానీ మేము కూడా పార్టీ చేంజ్ అవ్వట్లేదు. వీఆర్ ఇన్ ఫర్మ్ డెసిషన్ టు కంటిన్యూ ఇన్ ద పార్టీ. ఇది రంగబాబు ఆలోచన ఏదో అట్లా ఇదేనట్టుంది, దానికి ఆ విధంగా అతను బిహేవ్ చేస్తున్నారు. మేమైతే మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అయితే సేల్ కానీ మేము కూడా ఇదవట్లేదు. ఏదైతే తను చెప్పాడో అది కేవలం తన వ్యక్తిగతం. అదే రాయపాటి బ్రదర్స్కి కానీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎటువంటి సంబంధం లేదు దాంతో. ఎప్పుడైతే ఎలా అయితే కాంగ్రెస్కి నిజాయితీగా పనిచేశారో, కాంగ్రెస్లో ఉన్నంత కాలం ఏ పార్టీని కూడా దూషించకుండా, ఏ పార్టీ నాయకులు కూడా అనకుండా, అలాగే అప్పుడు అవసరం వచ్చింది కాబట్టి టీడీపీలో, ఎందుకంటే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడదీసింది, నచ్చలేక కేవలం రాష్ట్రం కోసం పార్టీ మారారు. అప్పటి నుంచి కూడా మరి పార్టీకి నమ్మకంగా పనిచేశారు. పార్టీ కూడా మరి అదే గౌరవం ఇచ్చిందని బ్రదర్స్ మరి ఇన్నాళ్ళు కంటిన్యూ అయ్యారు ఆ పార్టీలో. అలాంటి పార్టీ మరి తను ఏ ఉద్దేశంతో మరి తనకి సీట్ ఇవ్వలేదో, మరి ఏ ఉద్దేశంతో తెలియదు, కానీ అలా మాట్లాడటం తప్పనిపించి మేమందరం కూడా తన అన్న మాటల్లో వాస్తవాలు లేదు, ఖండిస్తున్నాం అని చెప్పడానికే ఈరోజు మీ అందరి ముందుకు వచ్చాం. అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.6 లక్షల మంది అంగన్వాడీలను సంక్రాంతి పండుగకు వైసీపీ ప్రభుత్వం దూరం చేసిందన్నారు. సమస్య పరిష్కారం కోసం చర్చలు ఎందుకు జరపడం లేదని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి అంగన్వాడీలో ఉసురు తగులుతుందని తీవ్రంగా రామకృష్ణ వ్యాఖ్యానించారు. కనీసం ముఖ్యమంత్రి గారు 1 గంట సమయం కూడా కేటాయించి వారితో మాట్లాడలే. ఆయన మాత్రం బ్రహ్మాండంగా పంచె కట్టుకుని ఇంట్లో పండగ చేసుకుంటా ఉన్నాడు కుటుంబ సభ్యులతో. కానీ పాపం 1,06,000 కుటుంబాలు మాత్రం వాళ్ళ రోడ్డు ఎక్కితే వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదు. ఇది సరైనది కాదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన మాట పైన తనకి ఏమాత్రం విశ్వాసం ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సుమోటోగా ప్రకటించాలి. తాను ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేస్తానని ప్రకటించి వారందరూ కూడా పండగ తీసుకునేటట్టు చేయాలి. లేకపోతే మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబాల ఉసురు తగిలి తీరుతుంది. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు తగు శాస్తి చేస్తారు. ఈ కుటుంబాలే కాదు, వారితో పాటు వారి బంధువులు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ కూడా ఇవాళ చాలా బాధగా, కోపంగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి సుమోటోగా
వారి సమస్యలు పరిష్కారం చేస్తామని సమ్మె విరమింపజేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు. వడ్డెర యోగార్జున గుంటూరులో జరగనుంది. ఫిబ్రవరి 25న వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవేళ్ల వెంకట్, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వడ్డెరలను అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నాయి తప్ప వారి అభ్యున్నతికి ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. వడ్డర్లకి సముచిత స్థానం కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని వెంకట్ తెలిపారు. రానున్న రోజుల్లో వడ్డర్లందరూ ఒక దాడి మీద తీసుకొచ్చి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇస్తేనే మా ఓట్లు మీకు వేస్తామనే నినాదంతో వడ్డెర యువగర్జన ఫిబ్రవరి 25 గుంటూరు నగరంలో కన్నీ విని రీతిలో ఆ సభని వడ్డెర యువగర్జన చేపట్టబోతా ఉన్నాం. తద్వారా మా వడ్డెర్ల సత్తా ఏంటో ఈ రాజకీయ పార్టీలకు చూపించి మా హక్కు, మాకు రాజకీయంగా రావాల్సిన హక్కులు కానీ, మైనింగ్లో మాకు రావాల్సిన హక్కులు కానీ, అదేవిధంగా కార్పొరేషన్లో మాకు నిధులు రావాల్సిన హక్కులు, కార్పొరేషన్ నిధుల గురించి కానీ అన్ని విషయాలు కూడా మేము ఆ సభలో మాట్లాడి మా వడ్డెల సత్తా ఏందో ఈ రాజకీయ పార్టీకి చూపిస్తామని తెలియజేసుకుంటూ సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల నుండి రైతులను రక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కృషి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.